ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొనుచున్న వారి మీదను నిలిచి ఉన్నది అని. ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో, ఖచ్చితంగా దేవుని దృష్టి వాళ్ళ మీద నిరంతరం ఉంటుందండి. ఎప్పుడైతే దేవుడు వాళ్ళ కోసం ఆలోచించడం స్టార్ట్ చేస్తాడో, ఆ పర్సన్ని ఎలా దీవించాలి, ఎలా అభివృద్ధి పరచాలి, ఎలా ఆశీర్వదించాలి, లేదంటే ఆ పర్సన్ని అందరికన్నా అందరి స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో నేను ఎలా పెట్టాలి అని చెప్పి దేవుడు మన కోసం ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావు. అలానే ఎప్పుడైతే దేవుని దగ్గర నుండి మనం అత్యధికమైన కృప పొందుకుంటామో, అప్పుడు దేవుడు మనల్ని ఒక అబ్రహాము లాంటి కృప, ఎస్తేరు లాంటి కృప, యోసేపుకి ఇచ్చిన కృప, దావీదుకి ఇచ్చిన కృప, వాళ్ళకిచ్చిన ఆశీర్వాదాలని, అలాంటి కృప మనకు కూడా దేవుడు దయచేస్తాడు. ఇన్ని చూసిన ప్రతి వాళ్ళు కూడా ఎంత అదృష్టవంతులు వీళ్ళు అని చెప్పి ఖచ్చితంగా మనల్ని అంటారు. ఎందుకంటే దేవుని కృప, దేవుని యొక్క దృష్టి మన మీద ఉంది కాబట్టి. మీరు ఏ ఒక పరిస్థితుల్లోనే ఉండండి, అది అన్ని కూడా అనుకూలంగా మారిపోతాయి. మన వైపు వాటన్నిటిని దేవుడు త్రిప్పినట్టు చేస్తాడు. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.